శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు. అర్జున్ సనాఫ్ వైజయంతి మనసుల్ని హత్తుకుంటుంది. నందమూరి కళ్యాణ్ రామ్. వైఎస్ జగన్ పై భౌతిక దాడులకు టీడీపీ కుట్ర. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. రాజ్యాంగంలో రైతుకైనా సీఎంకైనా ఒకటే చట్టం వర్తించాలి. హరీష్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే ప్రతి చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు ఆయన. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చినాం. ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం, దానికి బీజం కర్నూలు నుంచే పడింది. ఆ రోజు నుంచి నాతోనే అడుగులు వేశారు చాలామంది. ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండు కనిపిస్తాయి. ఒకటి, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం. రెండవది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. నిజంగా ఈ రెండు పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి, అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగు వేశారు. ఈరోజు నేను పేద రైతులకు ఒక న్యాయం, సీఎం రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేద రైతు తన పొలంలో ఒక చెట్టును నరికితే రెవెన్యూ అధికారులు ట్రాక్టర్ సీజ్ చేసి జరిమానా విధిస్తారు. కానీ రేవంత్ రెడ్డి వందల ఎకరాల్లో వేల చెట్లు కొడుతున్న అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో రైతుకైనా సీఎంకైనా ఒకటే చట్టం వర్తించాలని సూచించారు. రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ
వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందని నటుడు కళ్యాణ్ రామ్ అన్నారు. ఆయన విజయశాంతి తల్లి కొడుకులుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా కళ్యాణ్ రామ్ తిరుపతిలో సందడి చేశారు. ఈ సినిమాని అందరూ తల్లిదండ్రులతో కలిసి చూడాలని కోరారు. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విడుదలవుతుంది. మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి దర్శనం జరిగింది, ఆయన ఆశీస్సులు తీసుకున్నాం. ఏప్రిల్ 18 మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తాను. ఈ సినిమా డెఫినెట్ గా మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుందండి. నేను టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను, డెఫినెట్ గా మీ అందరి మనసులకు హత్తుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూస్తే డెఫినెట్ గా ఫస్ట్ షో మన మదర్స్ తో చూడకపోయినా ఇంటికి వెళ్ళి మన అమ్మల్ని మన తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళకి డెఫినెట్ గా మీరు చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా. వెరీ ఎమోషనల్ ఫిల్మ్ అండి. అంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మన చాలా సినిమాల్లో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావటం, ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావటం, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ ఉండటం, ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలన్నీ అలానే వెరీ స్ట్రాంగ్ మదర్. ఒక ఎన్నో అంటే ప్రతి మదర్ ప్రతి పేరెంట్ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారండి, అది తప్పులేదు, అది మన డెఫినెట్లీ ఇట్స్ రైట్ ఫాదర్. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆశలు నెరవేరకపోతే ఏమవుతుంది, వాట్ వెంట్ త్రూ బోత్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఏంటి, ఏం టాపిక్, ఏం జరిగింది, అదంతా మీరు సినిమాలో చూస్తారు. సో ఇట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ ఫిల్మ్ ఇది. అంటే కథ చెప్పినప్పుడే డైరెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం మేము అనుకునే వాళ్ళం, అంటే ఆయన కథ రాసింది కూడా అలానే ఆలోచనలో రాశారు. ఇప్పుడు కర్తవ్యంలో విజయశాంతి గారు మనందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి గుర్తుండిపోయింది. వన్ ఆఫ్ ద లైక్ నో ఆమె ఐ థింక్ ఇట్ మేడ్ అ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తీసుకొచ్చిన సినిమా కర్తవ్యం. అప్పటి వరకు ఒక స్ట్రాంగ్ ఉమెన్, ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర వేస్తున్నారా లేదా నాకు అంత గుర్తులేదు, కానీ ఇట్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. సో ఇప్పుడు అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, అంత ఆవిడ ఎథిక్స్ ఉండి లైక్ యూనో ఒక పోలీస్ అధికారిగా కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉండే మదర్ కి ఒక సన్న పుడితే అతని పేరు అర్జున్ అయితే ఏంటి, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది అని మేము టీజర్లోనే చెప్పాం. అదే మా ఈ సినిమా. Z+ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కూటమి ప్రభుత్వం భద్రతను తగ్గించడం వెనుక కుట్రకోణం ఉందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారం భద్రతను తొలగించడం ద్వారా వైఎస్ జగన్కు హాని కలిగించే పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు అందరూ కలిసి ఒక రివ్యూ జరిగినప్పుడు ఆ రివ్యూలో ఇతను హైయెస్ట్ థ్రెట్ కలిగి ఉన్నారు అసాంఘిక శక్తులతో, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ భద్రత అవసరము అని కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు నిర్ణయించడం జరిగింది. దాని మేరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు 3 అంచెల భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆయన ఇంటి దగ్గర ఉన్న భద్రతను మినహాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా వేలాది మంది జనము గుమిగూడుతూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత,
వారిని ఒక ఆర్డర్లో పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందిందో, ఎలా ఫెయిల్యూర్ అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. దీని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతూ 1100 మందిని పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసినామనే మాటను అనిత గారు మాట్లాడడం జరిగింది. అమ్మ అనిత గారు, మీరు 1100 మందిని డిప్లాయ్ చేస్తే వారు హెలికాప్టర్ను ప్రొటెక్ట్ ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు చేయలేకపోయినారంటే నేను చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి. దీని మీద మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జాగ్రత్తగా చూసుకోండి. బాడుకోకు బారాన, మాల్ ఓనర్కు చారాన అన్నట్లు మీ డిప్లాయ్మెంట్ ఉంది. అది ఎట్లా అంటే, మీరు పెట్టిన 1100 మంది పోలీస్ సిబ్బందిని పరిటాల సునీతమ్మ ఇంటి దగ్గర కొందరిని, పరిటాల రవి సమాధి దగ్గర కొందరిని, అదేవిధంగా మొన్న లింగమయ్యను హత్య చేసిన ముద్దాయిల ఇండ్ల దగ్గర సగం మందిని డిప్లాయ్ చేసి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వస్తున్నారో వారిని కంట్రోల్ చేయడానికి మిగతా పోలీసును 4 భాగాలు చేసి మీరు అక్కడ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే వరకు ఆ హెలికాప్టర్ దగ్గర గార్డు సరియలేదు. అదేవిధంగా లింగమయ్య ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ మెటల్ డిటెక్టర్ లేదు, డిఎఫ్ఎండి లేదు, లేక అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పడిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. నాకు ఒక అనుమానం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన. జగన్మోహన్ రెడ్డి గారిని భద్రతా రీత్యా భద్రతను తగ్గించేసి ఆ రోజు ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ను విధ్వంసం. జగిత్యాలలో అంతర్జిల్లా దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 25 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మంచిర్యాల జిల్లాకు చెందిన బక్కశెట్టి కొమరయ్యగా గుర్తించారు. ఇప్పటి వరకు అతను 25కు పైగా దొంగతనాలకు పాల్పడినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఎఫర్ట్ వల్ల మనం నిన్న ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ అఫెండర్ పట్టుకున్నాం. వాళ్ళ పేరు బక్కశెట్టి కొమరయ్య అలియాస్ రెగ్యులర్ అజయ్ కుమార్. స్థలం మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండ్ నేటివ్ ఆఫ్ మల్యాల్. ఇంతకు ముందు వాళ్ళు 25 ప్రాపర్టీ అఫెండర్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఇంకా వాళ్ళు జైల్లో కూడా ఈ ప్రాపర్టీ అఫెన్స్ లో వెళ్ళారు. మొన్న 15 ఫిబ్రవరి 2025లో కరీంనగర్ జైల్ నుంచి రిలీజ్ అయ్యి ఈ 7 క్రైమ్స్ జగిత్యాల టౌన్ అండ్ కొడిమియాల్ లిమిట్ లో చేశారు. అయిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ పెట్టాం. ఆ ఇన్ఫర్మేషన్ నిన్న మనకి వచ్చింది. మనం అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టి వాళ్ళకి పట్టుకున్నాం. సో వాళ్ళ దగ్గర మనకి 28.6 తులా వర్త్ 25 lakh గోల్డ్ ఆర్నమెంట్ రికవర్ అయింది. అండ్ వాళ్ళ ఏమో బేసికలీ వాళ్ళు చాలా తాగి వచ్చి అక్కడ ఎక్కడైనా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇల్లు దగ్గర ఉన్న అవైలబుల్ ఐటమ్తో లాక్ బ్రేక్ చేసి దొంగతనం చేస్తారు. సో ఇప్పుడు ఈ సమ్మర్ వెకేషన్ వస్తున్నాయి. సో చాలా మంది వాళ్ళు హాలిడేస్కి వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వెళ్తారు, వాళ్ళ కుటుంబం వేరే ప్లేస్ ఉన్న వాళ్ళకి వెళ్తారు. సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇల్లు వదిలేసి పోతే వాళ్ళ ఆర్నమెంట్స్, వాళ్ళ వాల్యుయబుల్స్ సెక్యూర్ ప్లేస్లో పెట్టి వెళ్ళాలి.
రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు కొందరు పోలీసులు కలిసిపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాపాడాల్సిన వారే ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే మౌనంగా ఉండమంటారా? వ్యవస్థల వైఫల్యం కళ్ళ ముందే కనిపిస్తుంటే ప్రజాస్వామ్య మనుగడనే ప్రశ్నిస్తుంటే ఒక ప్రజానాయకుడిగా జగన్ తలదించుకొని వెళ్ళిపోవాలని అంటారా అని కూటమి సర్కార్ను నిలదీశారు. పోస్టింగ్ పెట్టాడని ఎక్స్టార్షన్ కేసు పెట్టారు. ఎక్స్టార్షన్, దోపిడీ చివాట్లు పెట్టింది హైకోర్టు. సినిమాల్లో కూడా దోపిడీలు జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా? ఒక పోస్టింగో లేకపోతే ఒక ఎపిసోడో చేసి దాన్ని పోస్ట్ చేస్తే వ్యంగ్యంగా దాని మీద మీరు పెడతారా అని అడిగారు. ఇలా పోలీసులు మీ చెప్పు చేతల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వెంటబడతా ఉన్నప్పుడు ఆ మాత్రం వ్యాఖ్యలు చేయకూడదా? ప్రజాస్వామ్యంలో అడుగుతా ఉన్నా. ఈ వ్యాఖ్యలు చేస్తే తప్పు అంట, సైకో అంట, రౌడీ అంట, నిజం చెప్పని వ్యక్తి అంట, ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఎస్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఏం జరిగిందండి? మీరు ఒక చోట మేము అడిగాం, అది 9 కిలోమీటర్ల దూరం, అక్కడ మేము పర్మిషన్ ఇవ్వం, దగ్గరలో ఇస్తాం అన్నారు. ఓకే, దగ్గరలో ఇచ్చారు. హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ఏమైందండి? ల్యాండ్ అయిన తర్వాత జనం ఎగబడ్డారు. సహజం. చంద్రబాబు నాయుడు గారికి జనం ఎగబడరు కానీ, లోకేష్ గారికి జనం ఎగబడరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ వెళితే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్గా. ఇది వాస్తవం. నేను కూడా ఆయనతో చాలా సందర్భాల్లో చూశా. అందరికీ తెలిసినటువంటి సత్యం. వేలాది మంది వచ్చారు. హెలికాప్టర్ మీద దగ్గరికి వచ్చారు చూద్దామని. వాళ్ళు హెలికాప్టర్ను ధ్వంసం చేద్దామనో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా. ప్రేమతో అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలనం చేసుకోవాలని వచ్చారు. వేలాది మంది వచ్చారు. ఏమి ఇచ్చారండి మీరు? కస్టడీ నాకు ఏమి ఇచ్చారండి? మీరు ప్రొటెక్షన్ ఎక్కడ నాకు అర్థం కాలేదు. ఒకసారి చూడండి విజువల్స్. హెలికాప్టర్ మధ్య జనం మధ్యలో ఉంది. ఒక కారు ఉన్నట్టుగా హెలికాప్టర్ మధ్యలో ఉంది, జనం మధ్యలో. వేలాది మంది జనం చుట్టూ ఏమి ఇచ్చారు మీరు సెక్యూరిటీ నేను అడుగుతా ఉన్నా. అదేమంటే హోంమంత్రి గారు అంటూ ఉంటారు పులివెందుల శాసనసభ్యుడు అని. రెచ్చగొట్టే మాట, కించపరిచే మాట కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. ఆయన పులివెందుల శాసనసభ్యుడే. ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోండి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఎక్కడికి వెళితే అక్కడ లక్షలాది వేలాది మంది జనం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ 11 రావచ్చు, అది వేరే విషయం. కానీ మీరు కించపరుస్తూ ఉన్నారు. మాటకు ముందు పులివెందుల ఎమ్మెల్యే 1+1 ఇస్తాం, Z+ సెక్యూరిటీ ఇచ్చాం. ఎవరిచ్చారు Z+ సెక్యూరిటీ? మీరు ఇచ్చారా? బై వర్చ్యూ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బై వర్చ్యూ వస్తుంది. ఏమొస్తుంది? Z+ సెక్యూరిటీ. అది నీ దయాదాక్షిణ్యం. అమ్మా హోంమంత్రి గారు, నీ దయాదాక్షిణ్యం వల్ల, లేకపోతే వెనకుండి నడుపుతున్నటువంటి లోకేష్ గారి దయాదాక్షిణ్యం వల్ల వచ్చినటువంటిది కాదు. Z+ సెక్యూరిటీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గా ఆయనకు వచ్చింది. అది దట్ ఇస్ ద రైట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖ ద్వారా జారీ చేసిన కార్డు ఉండి మోసపోతున్నారని, ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ వస్తాయని బ్యాంకు ద్వారా చలానా కట్టించుకుంటున్నారని, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్తోందో చెప్పాలని సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులు, వేదన, ఆవేదన, కన్నీటి బాధలు, కార్మికులపై ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా భారీ ఎత్తున ధర్నా నిర్వహించామన్నారు. బీఓసీ కార్డుకి 110 రూపాయలు కట్టించుకుంటున్నా కానీ ప్రభుత్వం అసంఘటిత కార్మికుడిగా ముద్ర వేసి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ వస్తాయని, కార్మికుడి దగ్గర నుంచి బ్యాంకు ద్వారా చలానా కట్టించుకుంటున్నారని, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్తోందని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేందుకు ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. We want
లేని ఎడల రోడ్లపైకి రాబోతున్నదని సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే కార్డు ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారండి కార్డు? ఇది మోకరించుకుంటున్నారు మీరు. ప్రతి కార్మికుడి దగ్గర కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు వెళ్తూనే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. అలాగే కార్మికులకు సహజ మరణం అయినచో మరి పరిహారం వర్తింపజేయాలి. కార్మికులు యాక్సిడెంట్ అయినచో 2 లక్షల రూపాయలు పరిహారం అందజేయాలి. అలాగే కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోయిన ఎడల 5 లక్షల రూపాయలు పరిహారం అందించాలి. అలాగే బిల్డింగ్ చెస్ విధానాన్ని కోట్లాది రూపాయలు మీరు ప్రభుత్వాలు డైవర్ట్ చేసే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి తయారైంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఎక్కడో అంతస్తులో పడిపోతే కనీసం నోచుకోలేని దుస్థితిలో ఉన్నదంటే ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి ఈ రోజున ఆదరణ పథకం ఎవరు పెట్టారండి? కులాల వారీగా పెట్టారు మీరు. అదే మరి ఏదైతే వృత్తిలో ఉన్నారో వారికి వృత్తిపరంగా ఆదరణ పథకాలు వర్తింపజేయాలి మాకు. అలాగే మరి కార్మికులకు 40,000 క్లయింట్స్ నిలిచిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వెంటనే మాకు మార్గం సుగమం చేయాలి. అలాగే కార్మికులకు వివాహ కానుక 20,000 రూపాయలు అందజేయాలి. మరి కార్మికుల భార్య కానీ కూతురు కానీ డెలివరీ అయినచో 20,000 రూపాయలు అందజేయాలి. కార్మికుల పిల్లలకు చదువు నిమిత్తం స్కాలర్షిప్ అందజేయాలి. కార్మికులకు ఈఎస్ఐ పథకం అందజేయాలి. అలాగే కార్మికులకు మరి ఏదైతే ఈ శ్రమ పోర్టల్ అందుబాటులో ఉందో ఈ శ్రమ పోర్టల్ కూడా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈ రోజున ఈ మధ్యకాలంలో మరి ఎంతో మంది కార్మికులు ఒక పెయింటర్ బిల్డింగ్ పైనుంచి తాడు తెగి పడిపోతే దిక్కు తోచలేని పరిస్థితిలో ఈ శ్రమ కార్డు నుండి ఎందుకు ఉపయోగం లేని పరిస్థితిలో తయారైంది మా దుస్థితి. రానున్న పుష్కరాల నాటికి నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ చేపడుతున్నామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ తాత్కాలిక ఇన్ఛార్జ్ డాక్టర్ వడయార్ చెప్పారు. మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ నగరంలోని 50 వార్డుల్లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతామని, వార్డు కమిటీలు వేస్తామని చెప్పారు. ఆ తర్వాత నగర కమిటీ పూర్తి స్థాయిలో వేస్తామని మార్టిన్ లూథర్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేయటం లేదని విమర్శించారు. తల్లికి వందనం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, మహిళలకు సంవత్సరానికి 20,000, ఆడపిల్లకు నెలకు 1,500 వంటి హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. వడయార్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తామని, కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించుకుంటామని చెప్పారు. నేటి వరకు కూడా ఒక జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారని అధ్యక్షుడిగా, అదేవిధంగా మరి మీ అందరి మీద కూడా గురుతర బాధ్యత మరి రాజమండ్రి మున్సిపల్, ముఖ్యంగా జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు శాఖ పుల్లారావు, మహిళా కాంగ్రెస్ త్వరలోనే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని, పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ కూడా కీలకమైన బాధ్యత నిర్వహించాలని, ఈ లోపుగా కాంగ్రెస్ పార్టీని రాజమండ్రిలో ఉండేటువంటి 52 వార్డుల్లో కూడా వార్డు కమిటీలు వేయాలి, నగర కమిటీని ఏర్పాటు చేయాలి. పార్టీని బలోపేతం చేయడానికి ఏ రకంగా ప్రణాళిక సిద్ధం చేయాలనే దాని మీద ఈరోజు చర్చించడం కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం కంప్లీట్ అవుతుంది. ఏదైతే ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పారు. ప్రధానంగా మరి ఏదైతే సూపర్ 6లు ఇంతవరకు కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా చూసినట్లయితే యువతకి 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఒకవేళ అలా కల్పించిన పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రెడ్డి గారు మీరు చెయ్యాలి, ఒక యాక్టర్గా ఒక డాక్టర్గా ఉన్నారని చెప్పేసి ఆవిడ ఆదేశాలు ఇవ్వడంతో కొన్ని యాక్టర్కి సంబంధించిన పోర్షన్ ఇప్పుడు మన వాళ్ళకి చెప్పాను నేను లోపల, అది యాక్ట్ చేశాను. అలాగే ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా తీసుకెళ్ళి యాక్ట్ చేసి పార్టీని బలోపేతం చేయడానికి సాయశక్తిలో కృషి చేస్తాం. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే నేను పనిచేస్తాను కోఆర్డినేటర్ కింద అనేటువంటి భావన పెట్టుకోవద్దు ఎవరును. ఆ సమయానికి అనుకూలం బట్టి వ్యక్తిని బట్టి ఇవ్వడం జరుగుతుంది రేపు పొద్దుట పార్టీలోను. ఇవాళ రోజున ఇక్కడ టీకే విశ్వేశ్వరరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండి మరి ప్రతిరోజు నిత్యం పోరాడుతున్నాడు. పార్టీ జాతీయ ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది నాయకులు రాజమండ్రి గౌరవాన్ని కాపాడారు. అదే స్థానంలో ఇప్పుడు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, మార్టిన్ లూథర్ గారు,
అబ్దుల్లా షరీఫ్ గారు, దాత గారు అందరూ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నవ్వులు వేట కింద కాకుండా ఈ దేశానికి మాట్లాడే హక్కు కల్పించిన పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు 30 కోట్ల మంది జనాభా ఉండేవారు, ఆకలి సావులు ఉండేవండి. ఇలా 140 కోట్ల జనాభా ఉండి మన ఫుడ్ ఐటమ్స్ ఇతర కంట్రీలకు పంపించే కెపాసిటీలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.